శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ విరాటరాజు యొక్క గోధనాన్నంతా కూడా అపహరించి పాండవులు వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయం తెలిసినటువంటి ఉత్తర కుమారుడు బృహన్నల్ని సారథిగా చేసుకుని వాళ్ళ మీదకి యుద్ధానికి బయలుదేరి అక్కడ సేనను చూసి భయపడిపోతే అప్పుడు బృహన్నల తమ యొక్క అజ్ఞాతవాస సమయము ముగిసింది అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాడై తన యొక్క స్వస్వరూపాన్ని పాండవుల యొక్క స్వరూపాన్ని చెప్పి నువ్వు సారథిగా ఉండవయ్యా, నేను యుద్ధం చేస్తాను అని అన్నాడు. అని యుద్ధానికి ఉపక్రమిస్తే అప్పుడు శంఖధ్వానం చేసి ముందరికి బయలుదేరితే అక్కడ ఆ దుర్యోధనుడు వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి వెళుతుంటే ద్రోణాచార్యుడు చెప్పాడు, ఇది శకునాలన్నీ కూడా అపశకునాలన్నీ కనిపిస్తున్నాయి, గొప్ప క్షత్రియనాశం జరిగేటట్టుగా కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో మనం ఏమైనప్పటికీ కూడా యుద్ధం చేయాల్సిందే తప్పదు, కానీ మనకు అనుకూలమైనటువంటి సమయంగా నాకు అనిపించట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ వస్తున్నటువంటి శంఖధ్వనిని బట్టి దాన్ని బట్టి అర్జునుడు వస్తున్నాడేమోనని నాకు భయంగా ఉంది అనేటువంటి విషయం తెలియజేశాడు. వెంటనే కర్ణుడు అన్నాడు, ఏది ఏమైనప్పటికీ యుద్ధం చేయడానికి నిశ్చయం చేశాడు దుర్యోధనుడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, ఆ భయపడేటువంటి ముసలివాడిని పక్కకి పెట్టవయ్యా, నేను ముందరికి నడిపిస్తాను, యుద్ధానికి నడు, నీకు ఎప్పటి నుంచో చెయ్యాలనుకున్నటువంటి ఉపకారం ఇవాళ జరుగుతోంది అని నేను భావిస్తాను. ఎందుకంటే నువ్వు ఆ పాండవుల్లో అర్జునుడి గురించే భయపడుతున్నావు, ఆ అర్జునుడిని ఈరోజు నువ్వు బంధించి నేను ఎదురుకుండా నిలబడతాను, నేను నా యొక్క పరాక్రమాన్ని చూడు అంటూ కర్ణుడు మాట్లాడాడు. ఆ కర్ణుడు అహంకారపూరితంగా అటువంటి మాటలన్నీ మాట్లాడితే అప్పుడు ఆ మాటలన్నీ విని కృపాచార్యుడు ఈ విధంగా అంటున్నాడు, సదైవ తవ రాధేయ యుద్ధే క్రూరతరామతి నార్థానాం ప్రకృతిం వేత్సి నానుబంధమవేక్షసే. కృపాచార్యుడు అన్నాడు, రాధేయ, యుద్ధం విషయంలో ఎప్పుడు కూడా నీ ఆలోచన చాలా క్రూరంగా ఉంటుంది, అర్ధ స్వభావాన్ని కానీ దాని పర్యవసానాన్ని కానీ తర్వాత జరిగేటువంటి విషయాల గురించి కానీ నువ్వు అంతగా గమనించవు. మాయా హి బహవః సంతి శాస్త్రమాశ్రిత్య చింతితాః తేషాం యుద్ధం తు పాపిష్ఠం వేదయంతి పురావిదః. రాజనీతి శాస్త్రాన్ని బట్టి ఆలోచిస్తే రాజకీయ తంత్రాలు చాలా ఉన్నాయి, వాటన్నిటిలోనూ యుద్ధం పాపభూయిష్టమని పెద్దలు చెబుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు యుద్ధానికి నిశ్చయం చేసుకోకూడదు, ఎప్పుడు కూడా సంధిగా ఏదైనా సంధి చేసుకుని యుద్ధం నిర్మూలించడానికే ప్రయత్నం చేయాలి తప్ప యుద్ధం కోసమని ఉత్సాహపడిపోయి యుద్ధమే చెయ్యాలి అనేటువంటి నిర్ణయం చేసుకోకూడదు. అది అంత మంచిదైనటువంటిది కాదు. సామధాన భేద దండోపాయాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనం మిత్రలాభ మిత్రభేద సంధి విగ్రహాదులు ఉన్నాయి, వాటిల్లో ఈ యుద్ధం అనేటువంటిది వినాశహేతువు కాబట్టి దీన్ని పాపిష్టం అన్నారు. ముందే యుద్ధం చేయడం అనేటువంటిది మహాపాపిష్టం. అసలు ముందు ఏమిటి అనేటువంటి విషయంలో కొద్దిగా సమాలోచన చేసుకుని సంధి మాటలు మాట్లాడిన సామధాన భేద ఉపాయాలను ఉపయోగించాలి. ఆ తర్వాత ఏది కుదరకపోతే యుద్ధం చేయాలయ్యా, అంతేకాని ముందర యుద్ధం చేద్దామంటూ వెళ్ళకూడదు. దేశకాలేన సంయుక్తం యుద్ధం విజయదం భవేత్ హీనకాలం తదేవేహ ఫలం నలభతే పునః దేశే కాలే చ విక్రాంతం కళ్యాణాయ విధీయతే. దేశకాలాన్ని అనుసరించి చేసినటువంటి యుద్ధం ఎప్పుడు గెలుపునిస్తుందయ్యా. తగని కాలంలో యుద్ధం చేస్తే అదే ఫలితం ఉండదు, మనకు అపజయం కలుగుతుంది. అందువలన తగిన చోట తగిన వేళ ప్రదర్శింపబడినటువంటి పరాక్రమం ఏదైతే ఉంటుందో అది శుభప్రదమవుతుంది. ఆనుకూల్యేన కార్యాణం అంతరం సంవిధీయతే భారం హి రథకారస్య న వ్యవస్యంతి పండితాః. అందువలన ఏం చేసుకోవాలి, దేశకాలాల యొక్క ఆనుకూల్యం చూసుకోవాలి. దేశకాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఆ అనుకూలంగా ఉంటే కనుక కార్యసిద్ధి జరుగుతుంది. అంతేకాని రథకారుడి మీద భారం ఉంచి జ్ఞానులు ఎవరు కూడా యుద్ధ సన్నద్ధులెవరయ్యా.
ఎందుకంటే రథకారుడు రథాన్ని చేసేసి దాన్ని దీంతో మీరు వెళ్ళారంటే యుద్ధాన్ని ఎవరైనా మీద యుద్ధం చేసినా జయిస్తారని చెప్పచ్చు. ఆ రథకారుడు చెప్పాడు కదా అని మనం ఆ రథం వేసుకుని విడిపోతే విజయం లభించదు. దేశకాలాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేటువంటివి ఆలోచన చేసి యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది పండిత లక్షణము. అంతేకాని అలా కాకుండా చేస్తే కనుక అది ఎవరు కూడా పండితులు ఎవరు కూడా అటువంటి విషయాన్ని ఒప్పుగా భావన చేయరు. అందువలన నువ్వు జాగ్రత్తగా ఆలోచన చెయ్యి. ఆనుపూర్వేణ కార్యాణం అంటారు. ఎందుకంటే మనం ముందు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి విషయాల్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సామాధ్యోపాయాలని క్రమంగా అనుసరించాలి. అంతేకాని అక్కడ వచ్చేటువంటి శత్రువు ఎటువంటి వాడు, అతడి యొక్క బలాబలాలు ఏమిటి అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. అతడే అర్జునుడైతే కనుక అర్జునుడు సామసాధ్యుడు కాదు. అందువలన చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అతడు నిర్భయుడు. అందువలన ఇవన్నీ కూడా ఆలోచన చేసి మనం ఏం చెయ్యాలి అనేటువంటిది ఆలోచన చెయ్యాలయ్యా అని చెప్పాడు. పరిచింత్యతు పార్థేన సన్నిపాతో ననక్షమః ఏకః కురూన్ అభ్యగచ్చేత్ ఏకశ్చ అగ్నిమతర్పయత్. సరిగ్గా ఆలోచిస్తే కనుక ప్రస్తుతం మనం అర్జునుడితో యుద్ధం చేయడం అనేటువంటిది తగని పని. ఎందుకంటే తాను ఒక్కడే కౌరవులందరినీ ఎదిరించగలడు. గతంలో ఒంటరిగానే అతడు అగ్నిని తృప్తిపరిచాడు కాండవ దహనంలో. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏకశ్చ పంచవర్షాణి బ్రహ్మచర్యమధారయత్ ఏకః సుభద్రామారోప్య ద్వైరథే కృష్ణమాహ్వయత్. ఆ అర్జునుడు ఒంటరిగానే 5 సంవత్సరాల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాడు. అలాగే ఒంటరిగానే సుభద్రను అపహరించుకుపోతూ శ్రీకృష్ణుడితో కూడా ద్వంద్వయుద్ధానికి సిద్ధమయ్యాడు. అతన్ని సామాన్యంగా అంచనా వేయకూడదు. ఏకః కిరాత రూపేణ స్థితం రుద్రమయోధయత్ అస్మిన్నేవ వనే పార్థః కృతాం కృష్ణామవాదయత్. అర్జునుడు ఒంటరిగానే కిరాత రూపంలో ఉండేటువంటి మహాదేవుడితో కూడా పోరాడాడు. పరమేశ్వరుడితో యుద్ధం చేశాడు. ఈ వనంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించినప్పుడు ఒంటరిగానే ఆ సైంధవుడిని ఓడించే ద్రౌపదిని విడిపించుకొచ్చాడు. ఇవన్నీ ఆలోచన చెయ్యాలి. అంతేగాని ఏదో దుందుడుగ్గా యుద్ధానికి వెళ్ళిపోదాము అనుకునేటువంటిది అంత మంచి పని కాదయ్యా. ఏకశ్చ పంచవర్షాణి శక్రాదస్త్రాణ్య శిక్షత ఏకస్సోయం అరిం జిత్వా కురుణామకరోత్యశః ఏకో గంధర్వరాజానం చిత్రసేనమరిందమః విజిజ్ఞేతరసా సంఖ్యే సేనాం ప్రాప్య సుదుర్జయాం. ఆ అర్జునుడు ఒంటరిగానే 5 సంవత్సరాలు ఇంద్రుడి దగ్గర అస్త్ర విద్యను అభ్యసించాడు. దేవలోకానికి వెళ్ళి గొప్ప దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా సంపాదించాడు. అలాగే ఒంటరిగానే శత్రువులందరినీ జయించి కురువంశస్థుల యొక్క కీర్తిని పెంచాడు. జయింపశక్యం కానటువంటి చిత్రసేనుణ్ణి గంధర్వుల్ని ఓడించి ఆ గంధర్వరాజును కూడా ఓడించాడు అతడు ఒక్కడే. అది కూడా మనకు అనుభవంలో ఉన్నది. తథా నివాత కవచాః కాలఖంజాశ్చ దానవాః దైవతైరప్యబధ్యాస్తే ఏకేన యుధి పాతితాః. దేవతలకు కూడా వధించడానికి శక్యం కానటువంటి నివాత కవచుల్ని, కాలఖంజుల్ని, అటువంటి రాక్షసుల్ని ఎదిరించడానికి దేవతలకి సహాయంగా వెళ్ళి తాను ఒక్కడే వెళ్ళి లక్షలాది నివాత కవచులందరినీ కూడా సంహరించాడు. ఏకేన హి త్వయా కర్ణ కిన్నామేహ కృతం పురా ఏకేనైవ యథా తేషాం భూమిపాలే వశే కృతాః. నువ్వు ఆ అర్జునుడిని చిటికలో ఓడించేస్తాను చిటికలో ఓడేస్తానని చిటికలు వేస్తున్నావు కదా. ఇప్పటి వరకు నువ్వు ఒంటరిగా సాధించినటువంటి ఒక్క గొప్పతనాన్ని గురించి చెప్పవయ్యా కర్ణ. నువ్వు ఒంటరిగా వెళ్ళి యుద్ధానికి ఎవరెవరిని జయించావు, ఏమేమి సాధించావు అనేటువంటి విషయాలు ఏమైనా ఉంటే కనుక చెప్పు. పాండవులు ఒక్కొక్కరుగానే విభిన్న దిక్కుల్లో ఉండేటువంటి రాజులందరినీ కూడా ఓడించారు. ఒక్కొక్కడు ఒక్కో దిక్కుకు వెళ్ళారు. వెళ్ళి ఆ దిక్కులో ఉన్నటువంటి రాజులందరినీ ఓడించి ఆ రాజసూయ యాగం చేయించారు ధర్మరాజు చేత. ఇంద్రోపి న పార్థేన సంయుగే యోద్ధుమర్హతి యస్తేనాశంసతే యోద్ధుం కర్తవ్యం తస్య భేషజం. అంతేకాదు ఇంద్రుడు కూడా అర్జునుడితో యుద్ధం చేయలేడు.
అర్జునుడితో ఒంటరిగా పోరాడాలని ఎవడైనా ముచ్చట పడితే కనుక అతడికి తప్పనిసరిగా చికిత్స చేయాలి తప్ప అతడేమీ విజయాన్ని పొందలేడు. ఆశీవిషస్య క్రుద్ధస్య పాణిముద్యమ్య దక్షిణం అవముచ్య ప్రదేశిన్యా దంష్ట్రామాదాతుమిచ్చసి. ఓ సూతపుత్ర, అర్జునుడితో ఒంటరిగా పోరాటం అంటే ఎలా ఉంటుందంటే, కోపించిన పాము యొక్క నోటిలో తన కుడి చేతితో ఆ పాము నోటిని తెరిచి చూపుడు వేలుతో దాని దంతాన్ని లెక్కించడం లాంటిది. అంటే పాము నోట్లో వేలు పెట్టడం లాంటిది అయ్యా. అథవా కుంజరం మత్తం ఏకయేవ చరన్ వనే అనంకుశం సమారుహ్య నగరం గంతుమిచ్చసి. లేదా అరణ్యంలో ఒంటరిగా తిరుగుతూ అంకుశం కూడా లేకుండా మదపుట్టేనుగుపై కూర్చుని నగరానికి ప్రయాణించడం లాంటిది అర్జునుడితో యుద్ధం చేయడం అంటే. సమిద్ధం పావకం చైవ ఘృతమేదో వసాహుతం ఘృతాక్తశ్చీరవాసాస్త్వం మధ్యేనోత్తర్తుమిచ్చసి. నేతిలో మునిగి నారచీరలు కట్టినటువంటి నువ్వు నెయ్యి మేధస్సు వసలచే ప్రజ్వలించేటువంటి అగ్ని మధ్యలో నిలిచి బయటికి రావాలనుకోవడం లాంటిదయ్యా. ఎందుకంటే నేతితో మునిగినటువంటి వాడు అగ్నిలో కనుక దూకితే ఏమవుతుంది? అగ్ని ఆ నేతికి బ్రహ్మాండమైనటువంటి జ్వాలతోటి వాడిని భస్మం చేస్తుంది. ఆత్మానం కహ సముద్బధ్య కంఠే బధ్వా మహాశిలాం సముద్రం తరతే దోర్భ్యాం తత్ర కిన్నామ పౌరుషం. తన్ని తాను బంధించేసుకుని మెడలో పెద్ద గంటశీలను వేసుకుని చేతులతో ఈత్తు ఎవడైనా సముద్రాన్ని దాటగలడా? అలాంటిది అర్జునుడితో యుద్ధం చేయడం అంటే. అకృతాస్త్ర కృతాస్త్రం వై బలవంతం సుదుర్బల తాదృశం కర్ణయ పార్థం యోద్ధుమిచ్చే సదుర్మతి. ఓ కర్ణ, విలువిద్య నేర్వనటువంటి వాడు విలువిద్యలో నిష్ణాతుడైనటువంటి వాడిని, పరమ దుర్బలుడైనటువంటి వాడు మహాబలవంతుడైనటువంటి వాడిని ఎదిరించడం ఎటువంటిదో అర్జునుడితో యుద్ధం చేయడం అటువంటిది. కాబట్టి అటువంటి ఆలోచనలు ఎవరు చేస్తారంటే బుద్ధిహీనులు చేస్తారయ్యా అన్నాడు. అస్మాభిర్హేష నికృత వర్షాణి హ్యత్రయోదశ సింహ పాశవినుర్ముక్త ననశేషం కరిష్యతి ఏకాంతే పార్థమాసీనం కూపే అగ్నిమివ సంవృతం అజ్ఞానాదభ్యవస్కంధ్య ప్రాప్తాస్మో అభయముత్తమం. మనం 13 సంవత్సరాలు వనవాస అజ్ఞాతవాసాల పేరుతో అర్జునుని విషయంలో కాల కపటంగా వ్యవహరించాం. ఆ విషయం నువ్వు మర్చిపోకు. బంధనం నుండి విడిపించుకునేటువంటి సింహంలాగా అర్జునుడు మనల్ని మిగులుస్తాడా? ఇప్పుడు వస్తే బావిలో కప్పబడి ఉన్నటువంటి అగ్నిని ఎగదోసినట్టుగా ఏకాంతవాసంలో ఉన్న అర్జునుడిని మనం అజ్ఞానంతో ఉసిగొలిపాం, పెద్ద భయాన్ని కొని తెచ్చుకున్నాం. సహ యుధ్యామహే పార్థం ఆగతం యుద్ధ దుర్మదం సైన్యాః తిష్టంతు సన్నద్ధాః వ్యూఢానీకాః ప్రహారిణః. కాబట్టి మనమందరము కలిసి ఆ యుద్ధోన్మాదం కలిగినటువంటి అర్జునుడిని ఎదిరించాలి. అంతేకాని నేను వెళ్ళిపోతాను, వీళ్ళందరూ అవసరం లేదు, ఇటువంటి మాటలు అనవసరం. మన సేన కవచాలు ధరించి వ్యూహంగా ఏర్పడి ఎదుర్కోలికి సిద్ధమవ్వాలి. ద్రోణో దుర్యోధనో భీష్మః భవాన్ ద్రౌణిస్తథా వయం సర్వే యుధ్యామహే పార్థం కర్ణమా సాహసం కృతాః వయం వ్యవసితం పార్థం వజ్రపాణిమివోద్యతం షడ్రథాః ప్రతియుధ్యేమ తిష్ఠేమ యది సంహతాః. ఆ ద్రోణుడు, దుర్యోధనుడు, భీష్ముడు, అశ్వత్థామ, నువ్వు, నేను కలిసి అర్జునుడితో పోరాడదాం. అంతేకాని తొందరపాటుగా నేను ఒక్కడిని వెళ్ళిపోతానంటూ పిచ్చి మాటలు మాట్లాడకయ్యా. దృఢ నిశ్చయంతో వజ్రపాణి అయినటువంటి దేవేంద్రుని వల్ల ఎత్తి వస్తున్నటువంటి అర్జునుడిని మనం 6 కలిసి పోరాడితే ఏమైనా నిలవరించగలమేమో. వ్యూఢానీకాని సైన్యాని యత్తాః పరమధన్వినః యుధ్యామహే అర్జునం సంఖ్యే దానవాయివ వాసవం. మోహరించినటువంటి సేనలు, సంశుద్ధులైనటువంటి గొప్ప విలుకాండ్రు, మనము అందరము కలిసి దానవులు దేవేంద్రుని ఎదిరించినట్టుగా అర్జునుడిని యుద్ధంలో ఎదురిద్దామయ్యా అని చెప్పాడు కృపాచార్యుడు.
ఇది శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తర గోగ్రహే కృపవాక్యం నామ ఏకోనపంచాశత్తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో ఉత్తర గోగ్రహణం అనేటువంటి దాంట్లో కృపవచనము అనేటువంటి 49వ అధ్యాయం పూర్తయింది. 50వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఇప్పుడు ఈ మాటలన్నీ విన్న అశ్వత్థామ మాట్లాడుతున్నాడు. నచ తావజ్జితా గావః నచ సీమాంతరంగతాః నహాస్తినపురం ప్రాప్తాః త్వంచకర్ణ విగత్తసే. కర్ణుడితో అంటున్నాడు అశ్వత్థామ, కర్ణ మనం ఇంతవరకు కూడా గోవులు నేను గెలుచుకోలేదు, ఎందుకంటే పట్టుకున్నాం, ఇంకా తీసుకెళ్ళలేదు, మనం హస్తినికి ఏం చేరలేదు, కనీసం మత్స్యదేశపు సరిహద్దుల నుండి కూడా బయటపడలేదు. నువ్వు మాత్రం ఊరికే వ్యర్థ ప్రలాపాలన్నీ కూడా చేస్తున్నావయ్యా. అందువలన ఎందుకంటే మనము ఈ గోవుల్ని గెలిచి హస్తినకి తీసుకుపోతే కాస్త ఉత్తమత్వం సిద్ధిస్తుంది, కనీసం సరిహద్దునే దాటిస్తే మధ్యమత్వం సిద్ధిస్తుంది. మనం ఇంకా ఏదీ చేయలేదు, ఈ మూడిట్లో ఏదీ చేయలేదు, కానీ ఆత్మశ్లాఘ చేసుకుంటున్నాము అని అన్నాడు. సంగ్రామాంశ్చ బహూన్ జిత్వా లబ్ధ్వా చ విపులం ధనం విజిత్య చ పరాం సేనాం నాహుక్కించన పౌరుషం దహత్యాగ్నిరవాక్యస్తు తూష్ణీం భాతి దివాకరః తూష్ణీం ధారయతే లోకాన్ వసుధా సచరాచరాన్. ఎన్ని యుద్ధాల్లో గెలిచినప్పటికీ, ఎంత ధనరాశిని పొందినప్పటికీ, శత్రుసేనలను జయించినా కానీ జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎవరో కూడా పౌరుషాన్ని గురించి ప్రగల్భాలు పలకరు, చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అగ్ని మాట్లాడకుండానే దహిస్తుంది, అగ్ని మాట్లాడదు కానీ దహించేస్తుంది. సూర్యుడు మౌనంగానే ప్రకాశిస్తాడు, అంతేకాని నేను ఇదంతా ప్రకాశిస్తున్నానంటూ ఆయన ఏమీ ప్రగల్భంగా చెప్పడు. అలాగే ఈ భూమి కూడా మౌనంగానే సమస్త చరాచర లోకాలని భరిస్తూనే ఉంటుంది కదా. ఎందుకయ్యే ఈ ఉట్టి మాటలు? కార్యాచరణ చెయ్యాలి తప్ప ఈ మాటలు అనవసరమా. చాతుర్వర్ణ్యస్య కర్మాణి విహితాని స్వయంభువా ధనం జైరధిగంతవ్యం యచ్చ కుర్వన్న దుష్యతి. ఏ పని చేసి జీవితానికి అవసరమైనటువంటి ధనాన్ని పొందవచ్చో, ఏ పని చేత నిందలకు లోను కాడో అటువంటి పనులనే బ్రహ్మ 4 వర్ణాల వాళ్ళకి విధించాడయ్యా. అధీత్య బ్రాహ్మణో వేదాన్ యాజయేత యజేత వా క్షత్రియో ధనురాశ్రిత్య యజేచ్చైవన యాజయేత్. బ్రాహ్మణుడు ఏం చేయాలి? వేదాలను అధ్యయనం చేసి యాగాలు చేయించవచ్చు, లేదా తనే స్వయంగా చేయొచ్చు. క్షత్రియుడు ధనుస్సుని పట్టుకుని ధనం సంపాదించి యాగాలు చేయవచ్చు, కానీ చేయించకూడదు. వైశ్యో అధిగమ్య విత్తాని బ్రహ్మకర్మాణి కారయేద్ శూద్ర శుశ్రూషణం కుర్యాత్ త్రిషు వర్ణేషు నిత్యసః వందనాయోగ విధిభి వైతసీం వృత్తిమాశ్రితః. వైశ్యుడు కృషి వ్యాపారాల ద్వారా ధనాన్ని సంపాదించి బ్రాహ్మణుల ద్వారా వేదోక్త కర్మలు చేయించాలి. శూద్రుడు వైతసీ వృత్తిని ఆశ్రయించి నమస్కరించడము, ఆజ్ఞాపాలన చేయడము మొదలైన పనుల ద్వారా 3 వర్ణాల వారిని కూడా సేవించాలి. వర్తమాన యథాశాస్త్రం ప్రాప్య చాపి మహీమిమాం సత్కుర్వంతి మహాభాగా గురూన్ సుభుగణానపి. మహనీయులైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ శాస్త్ర విధులను అనుసరించి ప్రవర్తిస్తూ ధర్మబద్ధంగా ఈ భూమినంతటినీ పొందిన గురువులను, వాళ్ళు గుణహీనులైనప్పటికీ కూడా గురువులను సత్కరిస్తారయ్యా. ప్రాప్య జూతేన కో రాజ్యం క్షత్రియస్తోష్టుమర్హతి తథా నృశంసరూపోయం ధార్తరాష్ట్రస్య నిర్గుణః. క్షత్రియుడైనటువంటి వాడు ఎవడైనా సరే మాయాజోదంలో రాజ్యాన్ని పొంది ఆనందిస్తాడా? ఇదంతా నా ప్రతాపం అనుకుంటాడా? కానీ ధృతరాష్ట్ర కుమారుడు ఆ రాజ్యంతో ఆనందిస్తున్నాడు. తాను క్రూరుడు, దయలేనివాడు కాబట్టి చెల్లింది. తథాధిగమ్య విత్తాని కో వికథేతి విచక్షణ నికృత్య వంచనాయోగై చరన్ వైతంసికో యథా. బోయవాడు వంచనతో, కపటమైనటువంటి ఉపాయాలతో తన జీవనాన్ని సాగించుకున్నట్టుగా కపటంగా డబ్బు సంపాదించిన వాడు ఎవ్వడు కూడా ఏ పాటి బుద్ధిమంతుడైనా కానీ తన్ను తాను గొప్పగా భావించుకోకూడదు. ఎందుకంటే ఇది కపటంగా వచ్చింది, అంతేగాని మన స్వార్జితమైనటువంటిది కాదంటే ఏంటి, మన పరాక్రమము చేత సంపాదించింది ఏమీ కాదు. కథమద్
ద్వైరథం యుద్ధం యత్తా జైషీర్ధనంజయం నకులం సహదేవం బాధనం యేషాం త్వయాహృతం. ఓ సుయోధన, నువ్వు మాయాజ్యోతంలో పాండవులు ధనాన్ని అపహరించావు, కానీ అర్జునుడినైనా నకులుడినైనా సహదేవుడినైనా ఎప్పుడైనా యుద్ధంలో జయించావా? నువ్వు వాళ్ళని ఓడించినటువంటి ద్వంద్వ యుద్ధం ఏదైనా ఉందా? యుధిష్ఠిరో జితకస్మిన్ భీమశ్చ బలినాంబరః ఇంద్రప్రస్థం త్వయా కస్మిన్ సంగ్రామే నిర్జితం పురా. ఆ ధర్మరాజునైనా అలాగే బలవంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి భీమసేనుడైనా నువ్వు ఏదైనా యుద్ధంలో గెలిచావా? ఇప్పుడు నీ ఏలుబడిలో ఉన్నటువంటి ఇంద్రప్రస్థాన్ని నువ్వు ఎప్పుడు ఏ యుద్ధంలో గెలుచుకున్నావు అసలు? తథైవ కథమద్యుద్ధం యస్మిన్ కృష్ణాజితా త్వయా ఏకవస్త్ర సభాం నీతా దుష్టకర్మన్ రజస్వల. నువ్వన్నీ చేసేవి చెడ్డ పనులే. ద్రౌపదిని ఏ యుద్ధంలో నువ్వు గెలిచావు? ఏకవస్త్రధారణే రజస్వలే ఉన్న ద్రౌపదిని నిండు కొలువులోకి ఈడ్పించావు. ఇంతకంటే పాపం ఏమైనా ఉన్నదా? మూలమేషాం మహత్కృతం సారార్థీ చందనం యథా కర్మ కారయథా సూత తత్ర కిం విదురో బ్రవీత్. డబ్బు కోసం మంచి గంధపు చెట్టుని నరికినట్టుగా నువ్వు దుర్యోధనుడు ఆ కర్ణుడితో చెప్పినాడు, కర్ణ డబ్బు కోసం మంచి గంధపు చెట్టుని నరికినట్టుగా నువ్వు ఆ దుర్యోధనుడు కలిసి కపట జ్యోతము ద్రౌపదీ పరాభవం కారణంగా పాండవులను మొదలంట కూల్చారు. మీరు పాండవులను మీరు దాసులను చేసినప్పుడు మహానుభావుడైనటువంటి విదురుడు ఏమన్నాడో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. విదురుడు అప్పుడు అన్న మాట ఏమిటో గుర్తు తెచ్చుకోండి ఒకసారి. దుర్యోధనో అనర్థానం మూలమిత్యవతారయ అని చెప్పాడు. ఈ సుయోధనుడు ఈ అనర్థాలన్నిటికీ మూలమని హెచ్చరించాడు ధృతరాష్ట్రుడికి. యథాశక్తి మనుష్యాణం శమమాలక్షయామహే అన్యేషామపి సత్వానాం అపి కీటపిపీలకైః ద్రౌపద్యాం సంపరిక్లేశం నక్షంతుం పాండవోర్హతి. మనుష్యులకైనా జంతువులకైనా కీటకాలు చీమలు వంటి చాలా చిన్న వాటికైనా కూడా వాటి స్థాయిని బట్టి సహనానికి అద్దు ఉంటుందయ్యా. మీరు ద్రౌపదిని పెట్టిన బాధలకు పాండుపుత్రుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని క్షమించరు. క్షయాయ ధార్తరాష్ట్రాణం ప్రాదుర్భూతో ధనంజయ త్వం పునః పండితో భూత్వా వాచం వక్తుమిహేచ్ఛసి. ఈ ధార్తరాష్ట్రులందరినీ సంహరించడం కోసమే అసలు ధనంజయుడు పుట్టాడు. ఈ అర్జునుడు పుట్టింది అందుకోసం. నువ్వు మాత్రం ఏదో మహాపండితుడు అన్నట్టుగా మహాపరాక్రమశాలివని నీకు నువ్వే అనుకుంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావయ్యా కన్నా. వైరాంతకరణో జిష్ణు ననశేషం కరిష్యతి. పగను ఆడగించగలిగినటువంటి అర్జునుడు, అంటే అర్జునుడు తన బాగా పగతో ఉన్నాడు. అటువంటి ఆ అర్జునుడు జయశీలైనటువంటి వాడు మన మిగలనిస్తాడా? నైష దేవాన్న గంధర్వాన్నాసురాన్న చ రాక్షసాన్ భయాదిహ నయుధ్యేత కుంతీపుత్రో ధనంజయ. ఆ కుంతీనందరనైనా అర్జునుడు దేవతో అన్నా గంధర్వులతోనైనా అసురులతోనైనా రాక్షసులతోనైనా భయపడి యుద్ధం మానడం ఎప్పుడైనా చూసావా? లేదు కదా. ఎప్పుడు కూడా అతడు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత భయపడి వెనక్కి తిరగడం అనేటువంటిది లేదు, విజయం పొందకుండా రావడం అనేటువంటిది లేదు. యం యమేషో అతి సంక్రుద్ధ సంగ్రామే నిపతిష్యతి వృక్షం గరుత్మాన్ వేగేన వినిహత్యతమేష్యతి. గరుత్మంతుడు ఏ చెట్టు మీదైనా కాలు ఇలా ఊనితే చాలు ఆ వేగానికి చెట్టు కూలిపోతుంది. అలాగే అర్జునుడు రణభూమిలో ఆగ్రహంతో ఏ మహారథునైనా ఆక్రమిస్తే అతన్ని పడగొట్టి మరీ ముందరికి సాగుతాడు. అటువంటి పరాక్రమవంతుడు. త్వత్తో విశిష్టం వీర్యేణ ధనుష్యమరరాట్ సమం వాసుదేవ సమం యుద్ధౌ తం పార్థం కో న పూజయేత్. ఆ అర్జునుడు పరాక్రమంలో నిన్ను మించిన వాడేనయ్యా కర్ణ. ధనుర్విద్యలో దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడు. ధనుషి అమరరాట్ సమం. రణరంగంలో వాసుదేవుడితో సమానం. యుద్ధే వాసుదేవ సమం.
రణరంగంలో వాసుదేవుడితో సమానమైన వాడు, ధనుర్విద్యలో దేవేంద్రుడితో సమానమైనటువంటి అటువంటి అర్జునుడిని ఎవడు ప్రశంసించరయ్యా? అందరూ ప్రశంసిస్తారు. దేవం దేవేన యుధ్యేత మానుషేణ చ మానుషం అస్త్రం హ్యస్త్రేణ యోహన్యాత్కోర్జునేన సమప్పమాన్. అర్జునుడు దేవతలతో దివ్యంగా, మనుష్యులతో మానుషంగా కూడా యుద్ధం చేయగలడు. ఏ అస్త్రాన్నైనా ప్రతిస్పర్ధి అయినటువంటి అస్త్రంతో శాంతింపజేయగలడు. అటువంటి అర్జునుడితోటి ఎవరు సరిపోరగలరు? పుత్రాదనంతరం శిష్య ఇది ధర్మవిదో విదు ఏతేనాపి నిమిత్తేన ప్రియో ద్రోణస్య పాండవ. గురువులకి ఎప్పుడు కూడా తమ పుత్రుల తర్వాత శిష్యులే చాలా ప్రియమైనటువంటి వాళ్ళు అని ధర్మవేత్తలు చెప్తారు ఆ విషయం. అందువలన ఆ కారణం చేత కూడా ద్రోణాచార్యుడికి అర్జునుడి మీద మక్కువ ఎక్కువ. అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే అంత పరాక్రమవంతుడు, చక్కగా ధనుర్విద్యను అభ్యసించినటువంటి వాడు అవడం చేత గురువుకి ఆ మాత్రం వాత్సల్యం శిష్యుడి మీద ఉంటుంది. యథాత్వం అకరోద్యూతం ఇంద్రప్రస్థం యథాహర యథానైషి సభాం కృష్ణాం తథా యుధ్యస్వ పాండవం. ఏ రీతిగా అయితే నువ్వు జోదమాడేవో, ఏ రీతిగా అయితే ఇంద్రప్రస్థాన్ని అపహరించేవో, ఏ విధంగా అయితే ద్రౌపదిని సభలోకి ఈడ్చించేవో ఆ విధంగానే ఇప్పుడు అర్జునుడితో నువ్వు యుద్ధం చేయవయ్యా దుర్యోధన అని చెప్పాడు. అయం తే మాతుల ప్రాజ్ఞ క్షత్రధర్మస్య కోవిద దుర్జూత దేవి గాంధార శకునుర్యుజ్యతామిహ. మీ మేనమా ఉన్నాడు కదా శకుని, మంచి బుద్ధిమంతుడు, క్షాత్రధర్మంలో పండితుడు కూడా, మాయాజ్యోతాన్ని ఆడగలిగినటువంటి ఆ గాంధార శకుని కూడా ఇక్కడ యుద్ధం చేయాలి. నాక్షాన్ క్షపతి గాంధీవం నకృతం ద్వాపరం నచ జ్వలతో నిశితాన్ బాణాన్ తాన్ స్థాన్ క్షపతి గాంధీవం. ఆ గాంధీవ ధనస్సు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం పేర పాచికల్ని విసర్జనైనా కానీ వాడియే మండిపడుతున్నటువంటి రకరకాల బాణాలను వర్షిస్తుంది అది. నహి గాంధీవ నిర్ముక్తా గార్ధపక్షాసు తే జనా నాంతరేషు అవతిష్టంతే గిరీణామపి దారణా. గ్రద్దరెక్కలే పక్షాలుగా కలిగినటువంటి అర్జునుడి యొక్క వాడి బాణాలు పర్వతాలను కూడా బద్దలు చేస్తాయ్యా. అవి శత్రువుల గుండెల్లో తప్ప మధ్యలో ఎక్కడ ఆగవు. అంతక పవనో మృత్యు తథాగ్నిర్బడబాముఖ కుర్యురేతే క్వచిచ్ఛేషం నతు క్రుద్ధో ధనంజయ. యమధర్మరాజు, వాయుదేవుడు, మృత్యువు, బడబాగ్ని సమూలంగా నశింపచేయకుండా కొంత మిగిల్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ అర్జునుడు కోపిస్తే దేన్ని మిగల్చడు. యథా సభాయాం జ్యోతం త్వం మాతులేన సహాకరో తథా యుధ్యస్వ సంగ్రామే సౌబలేన సురక్షిత. రాజ్యసభలో మీ మేనమామతో కలిసి జోదం ఆడావు కదా, అలాగే ఈ రణరంగంలో కూడా నీ మేనమామైనటువంటి శకుని రక్షణలో నిలిచి యుద్ధం చేయవయ్యా. యుధ్యంతాం కామతో యోధా నాహం యోస్యే ధనంజయం మత్స్యో హ్యస్మాభిరాయోధ్యో యధ్యగచ్చేద్గవాం పదం. ఇతర యోధులు ఇష్టమైతే యుద్ధం చేయవచ్చు, కానీ నేనేం అర్జునుడితో పోరాడను. మనం విరాట్ రాజుతోటే యుద్ధం చేయాలి. ఉత్తర గోస్థానానికి విరాటుడు వస్తే నేను ఆయనతో యుద్ధం చేస్తాను తప్ప అర్జునుడితో యుద్ధం చేయను అని అన్నాడు ఆ అశ్వత్థామ. ఇది శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తర గోగ్రహే ద్రౌడివాక్యం నామ 50తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో ఉత్తర గోగ్రహంలో అశ్వత్థామ అభిప్రాయం అనేటువంటి 50వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.